ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాలను బట్టి లేదా మనుషుల నుంచి వింటున్న మాటలను బట్టి కొన్ని సందర్భాల్లో మన హృదయం ఎంతో నొచ్చుకుంటుంది, ఆదరణ లేక కృంగిపోయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనంలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది: గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అని. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకున్న పోరాటాలను బట్టి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ యొక్క ఆరోగ్యం పాడైపోవటాన్ని విధానాన్ని బట్టి, ఒకవేళ దేవుని బిడ్డ ప్రార్థించలేని స్థితిని బట్టి, వాక్యాన్ని ధ్యానించలేని స్థితిని బట్టి ఒకవేళ కృంగిపోయావా, నీ కుటుంబంలో పోరాటాలను బట్టి బాధపడుతున్నావా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గుండె చెదిరిపోయిన నిన్ను ఆయన మరలా బాగు చేసి నిన్ను స్వస్థపరిచి నిన్ను నిలబెట్టే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులు మన అనే మాటలు మన హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తాయండి. ఆ గాయము ఎవరి ద్వారా బాగు కాదండి, కేవలం వాక్యం ద్వారానే. దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి సజీవమైన వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలారా, ఒకవేళ కృంగిపోయి ఉన్నావా, గుండె చెదిరిపోయి ఉన్నావా, ఆదరణ లేక ఉన్నావా, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉన్నావా, ఇదిగో వాక్యములోనే ఆనందం, వాక్యములోనే సంతోషం, వాక్యములోనే స్వస్థత దేవుని బిడ్డ. కాబట్టి వాక్యాన్ని ధ్యానించు, ప్రార్థించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన, నిన్ను మరిచిపోయేవాడు కాదు ఆయన. ఎందరూ నిన్ను ఒంటరిగా చేసిన ఆయన మాత్రం నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. దేవుని బిడ్డ, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు ఆయన. నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు ఆయన. ధైర్యం తెచ్చుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను బలపరచుటకే ఈ రోజున దేవుడు మరొక మారు నీకు ఈ మాటను గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ సూటిపోటి మాటలను బట్టి, మనుషుల నిందలను బట్టి, కుటుంబంలో ఎదురవుతున్న పోరాటాలను బట్టి కృంగిపోయి ఉన్నట్లయితే, ఒకవేళ వ్యాధితో స్వస్థత కలక్క కృంగిపోయి ఉన్నట్లయితే, ఇదిగో ఆత్మీయంగా బలహీనమైపోయి ఉన్నట్లయితే, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి కృంగిపోతే, ఇదిగో ఒకవేళ నీ హృదయం గాయపరచబడి ఉన్నదేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ధైర్యం తెచ్చుకో, దేవుడి కృప నీకు తోడై ఉండును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గనుడా, సజీవుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. వారి హృదయ వేదనను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని అర్థం చేసుకునే దేవుడు మీరు మాత్రమే ప్రభ. నీకు స్తోత్రాలు అయ్యా. ఏ విషయాన్ని బట్టి వారి గుండె చెదిరిపోయి ఉన్నదో అయ్యా, హృదయము ప్రభ ఆదరణ లేక కొట్టబడుచున్నదో ప్రభ, బిడ్డలను ధైర్యపరచండి. ధైర్యాన్ని ఇవ్వండి. మీరు సజీవుడు అయిన దేవుడు అయ్యా. మీరు నిన్న, నేడు, రేపు ఒక్క రీతిగా ఉన్న దేవుడు అని, మీరు నీ వద్దకు వచ్చు అని ఏ మాత్రం బయటికి త్రోసివేయవాడో కాదనే విషయాన్ని నీ ప్రజలు గుర్తెరుగునట్లుగా నీ గొప్ప ఆదరణ నాయన, నీ స్వస్థత, నీ ఆశీర్వాదం బిడ్డలకు కలుగును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.